మేడం, భార్యాభర్తలు అంటే ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో డివోర్స్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఎవరైనా ఇద్దరు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారు పరస్పర అంగీకారంతో. ఓకే, ఈ పరస్పర అంగీకారం ఎప్పుడైతే పాసిబుల్ ఎప్పుడవుతుంది అని అంటే వాళ్ళిద్దరు అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి, అన్ని షరతులకి ఒక అభిప్రాయం మీదకి వచ్చి ఒక MOU అనేది చేసుకుంటారు. దాని తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13B ప్రకారము మనం కోర్టులో దావా అనేది వేస్తాము. సమ్ టర్మ్స్ వాళ్ళకి ఇవి యాక్సెప్ట్ చేసుకున్నారు. పిల్లలు ఉంటే ఎవరి దగ్గర కస్టడీ ఉండాలి, ఎవరికి విజిటేషన్ రైట్స్, వీళ్ళకి ఎంత మెయింటెనెన్స్ ఇస్తున్నారు, ఆలిమనీ ఎంత ఇస్తున్నారో అంతా MOUలో రాసి ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దేని వల్ల విడిపోవాలనుకుంటున్నారో అది మనం కోర్టుకి చెప్తాం. సో పరస్పర అంగీకారంతో కాబట్టి అది కంటెస్టెడ్ డివోర్స్ కాదు కాబట్టి ఎక్కువగా టైం పట్టదు. ఇంతకుముందు అయితే అసలు యాక్చువల్లీ 1 year వరకు 6 months కూలింగ్ పీరియడ్ అని మ్యూచువల్ డివోర్స్ రావాలంటే 1 year వరకు పట్టేది. బట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, అంత టైం ఏం తీసుకునే అవసరం లేదు. ఇప్పుడు వితిన్ 3 months కూడా మ్యూచువల్ డివోర్స్ అనేది వచ్చేస్తుంది.